సత్తుపల్లి నియోజకవర్గంలో ఖమ్మం భూ సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్తో కలిసి బేతిపల్లి నియోజకవర్గ రెవెన్యూ పరిధిలోని గంగారం, బేతిపల్లి, నారాయణపురం గ్రామాల్లో పర్యటించి రీసర్వే జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి భూ సమస్యలు, రీసర్వేపై అభిప్రాయాలు, సందేహాలను అడిగి తెలుసుకున్నారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని గంగారం, బేతుపల్లి, నారాయణపురం, రామగోవిందపురం, విఎంపాలెం, రామ్నగర్, పాకాలగూడెం గ్రామాల్లో సుమారు 12,000 ఎకరాల భూ రీసర్వేను కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎకరం లేదు, 16 ఉంది. ఎప్పటి నుంచి కూలుస్తుంది, సాగు చేస్తుంది. నిజంగా ఈమెదైన భూమి ఇప్పుడు రాలేదు. సో ఈ భూమిని వాళ్ళ పేరు మీద ఎక్కడం జరుగుతుంది. అట్లా మీరు కూడా ఇప్పుడు పుస్తకం ఉన్నోళ్ళు వచ్చి భూమిని చెప్పాలి. మీకు కూడా కొత్త పుస్తకం ఇస్తాం. ఇప్పుడు మీకు రాలేదంటే ఈ భూమి ఇంకెవరకు ఎక్కువ ఉంటుంది, వాళ్ళది కట్ అవుతుంది. పుస్తకం ఉండి భూమి మీద లేడు అని అంటే ఎందుకు లేడు ఆయన? ఇప్పుడు మోస్ట్లీ మీరు ఎక్కడి నుంచి కొన్నారో ఆయన పేరు మీదనే ఉండొచ్చు. ఆయన క్లియర్గా మీకు మార్క్ చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు నోటీస్ ఇచ్చారా? మీకు సర్వే ప్రతి ఒక్కటి పాని నింపాలండి. నింపుతున్నారు సార్. నోటీస్ ఇచ్చిన వాళ్ళు పని అయిపోయింది. ఈ భూములు ఎక్కడ ఉన్నాయి? అటు అయిందంటే ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఎకరాలు 14 గుంటలకు వచ్చింది. అలా అయితే మీకేం సమస్య లేదు. సరే, కరెక్టే. ఇప్పుడు ఆ భూమి ఎవరమ్మా ఇది కొనుక్కున్నానంటే సాధారణమైనమా చేసుకున్నాను. 2019లో పెట్టుకోలేదు అప్లికేషన్. అది సాదా క్రయాలు పెట్టుకున్నాం కానీ రాలేదు. మీరమ్మా ఎన్ని అయ్యాయి ఈరోజు? నీట్గా రాసుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఎక్కి తక్కువ, దానికంటే ఎక్కువ ఏంటంటే దీనివల్ల ఎవరిది ఎంత భూమి ఉంది, ఏముంది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. మీరు ప్రతిసారి తహసీల్దార్ దగ్గరికి పోయి నాది గుంట ఎక్కలేదు, నాది 2 గుంటలు ఎక్కలేదు, నా పేరు ఉండాలి కానీ మా తాత పేరు ఉంది, నా పేరు ఉండాలి కానీ మా తండ్రి పేరు ఉంది, నాది అదయింది, ఇదైంది, ఇదంతా మీకు 0 అయిపోతుంది. మీరు ఇప్పుడు రూపాయలు ఖర్చు అవుతుంది కేవలం అప్లికేషన్. అవన్నీ తలనొప్పులు పోతాయి. మీరు కోఆపరేట్ చేయాలి. కానీ ఇక్కడ జరిగే తప్పిదాలు ఏంటి అంటే మీకు కూడా అవగాహన కోసం మేము చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన వచ్చాడా, ఆయన వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చారు, మంచిది. వేరే కేసులో ఏమవుతుంది, ఒక మనిషి వస్తారు. అందుకే మేము పాణి చెక్ చేసుకుని రాసుకుంటున్నాం. ఎవరు వచ్చారు సర్వేకి, ఎవరి గురించి వచ్చారు, ఏం చేశారు, ఏం చెప్తున్నారు, చేస్తున్నాం. అవుతుందంటే మీకు గెట్టు పంచాయతీలో విస్తీరణ కానీ మ్యాప్ కూడా దాంట్లోనే సమస్య పూర్తిగా శాశ్వతం అయిపోతుంది. సార్ నాది ఎకరం ఉండే ఈయన పక్కకి వచ్చేసాడు, సార్ నాది 20 గుంటలు ఉండే ఈయన కలుపుకున్నాడు, 30 ఎకరం 10 రోజులు చేశాడు. పొలాలుగా సార్ మీ ఊరు ఒక్క రెవెన్యూ విలేజే 12,000 ఎకరం ఉంది. 12,000 ఎకరం మనం చేయాలంటే 9 వారాలు పడుతుంది. మన ఎంటైర్ జిల్లాలో దాదాపు 11 లక్షల. ఎవరి పేరు? ఏం కూడా అవుతుంది. ఈ తోట నాదే సరే అందుబాటులో ఉన్నాయి, ఉన్నట్టు చేస్తాను. ఒకరోజు ముందే చేస్తున్నాయి మొత్తానికి అయితే. హెల్పర్ సార్ ఉండు పానీ ఎక్కడ తీసుకురండి. అక్కడ ఇచ్చారా నోటీస్? ఎన్ని రోజుల ముందు ఇచ్చారు? అక్కడ 10 రోజులు. ఎంత ఎకరం వచ్చింది? 175. మరి మీరు సాటిస్ఫైయా? ఓకే. ఎందుకంటే ఇది ఫైనల్.
ఇదే మీ పట్టా పాస్ పుస్తకాల్లో వస్తుంది. మీకు 2 సెంట్లు తగ్గిందంటే పట్టా రైతులు సంతకాలు ఫైల్ పెట్టేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రికార్డ్ చేసుకుంటాం. రికార్డు బట్టి ఐడెంటిఫై ఎందుకంటే చేయాలి మరి కదా.